హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళలకు గొప్ప సువర్ణ అవకాశాన్ని ప్రకటించారు. మహిళల సాధికారతకు అనుగుణంగా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా వారికి భరోసా కల్పించేలా ఒక పథకాన్నైతే ప్రకటించడం జరిగింది. అదేంటంటే ఎల్ఐసి బీమా సఖి యోజన. ఇది మహిళలు మాత్రమే అర్హులు. అసలు ఈ పథకం యొక్క లక్ష్యం, దానికి సంబంధించిన అర్హత, ఈ పథకంకు సంబంధించిన వివరాలు మరియు ఈ పథకంలో చేరడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కానీ ఇది మహిళలకు మాత్రం గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ఎల్ఐసి బీమా సఖి యోజన అనేది కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో ఎల్ఐసి బీమా సఖి యోజన అనే పథకంను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం మహిళలకు మాత్రమే గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ పథకంను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా హర్యానాలోని పానీపత్లో దీనిని ప్రారంభించారు. ఇది కేవలం మహిళల కోసం రూపొందించబడిన స్టైఫెండరీ పథకం. ఇది కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పిస్తుంది. అలాగే ఈ బీమా సఖిలో చేరేందుకు అర్హత అంటూ ఉండాలి. దానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పడం జరిగింది. అలాగే ఎల్ఐసి బీమా సఖిగా సెలెక్ట్ అయిన మహిళ 3 సంవత్సరాల పాటు శిక్షణ పొందడం జరుగుతుంది. ఆ తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే భవిష్యత్తులో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఎల్ఐసి బీమా సఖి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను చేర్చుకోవడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే దీని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మహిళలు బీమా ఏజెంట్లుగా మారడానికి, గ్రామీణ ప్రాంతాలలో బీమాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక చేరిక యొక్క విస్తృత లక్ష్యానికి ఎల్ఐసి బీమా సఖి యోజన దోహదపడుతుంది. ఇక బీమా సఖి యోజన కింద సెలెక్ట్ అయిన మహిళలు 3 సంవత్సరాలు స్టైపెండ్ మహిళలకు 3 సంవత్సరాలు స్టైపెండ్ అందజేస్తుంది అని ఎల్ఐసి ప్రకటించింది. మొదటి సంవత్సరం నెలకు 7,000 రూపాయలు, అలాగే 2వ సంవత్సరం నెలకు 6,000 రూపాయలు, అలాగే మూడవ సంవత్సరం నెలకు 5,000 చొప్పున మహిళలకు స్టైపెండ్ అందజేయునట్లు తెలిపారు. మరియు నెల జీతంతో పాటు కమిషన్ కూడా పొందే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ పథకంలో 3 సంవత్సరాల పాటు ఈ పథకం కింద బెనిఫిట్స్ వస్తాయి. ఆ తర్వాత సంవత్సరంలో పాలసీలు చేస్తేనే కమిషన్ మాత్రమే వస్తుంది. మొదటి సంవత్సరం 7,000 రూపాయలు స్టైపెండ్తో పాటు కమిషన్, అలాగే 2వ సంవత్సరం 6,000 రూపాయలతో పాటు కమిషన్, 3వ సంవత్సరం 5,000 రూపాయలతో పాటు కమిషన్ కూడా పొందవచ్చని ఈ పథకం ద్వారా మోదీ గారు తెలపడం జరిగింది. ఈ పథకంలో అనర్హులు ఎవరు అంటే
ఇంతకు ముందే మీ కుటుంబంలో ఎల్ఐసి ఏజెంట్లుగా కానీ, ఎల్ఐసిలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఉంటే ఈ సఖీ యోజన కింద అప్లై చేసుకోవడానికి అనర్హులని చెప్పడం జరిగింది. ఇక దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యుమెంట్లపై సంతకం చేసి వాటిని ఎల్ఐసి ఆఫీస్లో ఇవ్వాలి. ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ వారు IRDAI ద్వారా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత సాధించినప్పుడే మీరు ఈ బీమా సఖీ యోజన పథకం కింద అర్హులు అవుతారని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా నిర్వహించే పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల టైం మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు. ఈ పరీక్షలో 50 మార్కులలో 18 మార్కులు సాధించిన వారు ఉత్తీర్ణత సాధించినట్లు అని IRDAI ప్రకటించింది. కానీ ప్రతి ప్రశ్నకు తగిన ఆన్సర్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా పాస్ అవ్వడం మాత్రం జరుగుతుంది. బీమా సఖీ యోజన పథకంను అప్లై చేసుకోవాలంటే మీరు మీ ఫోన్ ద్వారానైనా కానీ, మీ సేవలో కానీ లేదా ఎల్ఐసి ఆఫీస్లో కానీ సంప్రదించవచ్చు. ఫోన్లో అయితే గూగుల్ ఓపెన్ చేసి అందులో ఎల్ఐసి బీమా సఖీ యోజన అని సెర్చ్ చేయాలి. అప్పుడు ఆ పథకంకి సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ కాగానే ఫస్ట్ మనకు కనబడేది హిందీలో ఉంటుంది. అయినా ఏం కాదు, దాన్ని ఓపెన్ చేస్తే లింక్ ఓపెన్ కాగానే అందులో ఫస్ట్ మన పేరు, మన పుట్టిన తేదీ, చిరునామా, విద్యా అర్హత, వయస్సు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఎల్ఐసి ఏజెంట్ల లేదా ఉద్యోగికి సంబంధించిన వారా లేదా అనే దాని గురించి అవసరమైన వివరాలను నింపి క్యాప్చా కోడ్ను ఆ ఫామ్లో నమోదు చేయాలి. తిరిగి ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని ఎంచుకొని మనం పని చేయాలనుకుంటున్న సిటీస్ని అంటే కనీసం 3 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం పనిచేసే బ్రాంచ్ను ఎంచుకొని ఫామ్ను పూర్తి చేయాలి. అలాగే మనం ఏ బ్రాంచ్ నుండి అయితే అప్లై చేస్తామో ఆ బ్రాంచ్ నుంచి మనకు ఒక 3 to 4 days ఆర్ 5 daysలో ఆ ఆఫీస్ వారు మనకి కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఈ పథకంకి సంబంధించిన డాక్యుమెంట్లు పంపాలి. ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ వారు IRDAI ద్వారా ఎగ్జామ్ని నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్లో కనీసం 18 మార్కులు సాధిస్తేనే మనం ఉత్తీర్ణత సాధించినట్లు ఈ పథకానికి అర్హులమని భావిస్తారు. ఇక ఈ పథకంకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే SSC మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఇవన్నీ ఇవ్వాలి. అన్ని జిరాక్స్ మాత్రమే ఇవ్వాలి. ఇక ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యుమెంట్లపై మన సంతకం చేసి ఖచ్చితంగా మన సంతకం ఉండాలి. అన్నీ కూడా ఎల్ఐసి ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్ వారు IRDAI ద్వారా నిర్వహించే పరీక్షలో మనం ఉత్తీర్ణత సాధించాలి. మెయిన్గా పాస్ అవ్వడం మాత్రం జరగాలి. అప్పుడు మీరు ఈ సఖీ యోజన పథకం కింద అర్హులు అని భావించడం జరుగుతుంది.
ఓన్లీ 50 మార్కులు, 60 నిమిషాల టైము, 18 మార్కులు పాస్ వస్తే ఈ సఖీ యోజన పథకంకి మనం అర్హత సాధించినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమైనా తప్పులుంటే క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.